విశాఖ మురళీనగర్లో ఉన్న వైశాఖి స్పోర్ట్స్ పార్క్ సభ్యులు మహాసాహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావును ఘనంగా సన్మానించారు. స్థానిక రామాలయంలో 2 రోజుల పాటు జరిగిన శ్రీరామ పట్టాభిషేకం ముగింపు ఉత్సవాల్లో భాగంగా సహనమే శ్రీరామ రక్ష అనే అంశంపై గరికపాటి ప్రవచనం చేశారు. అనంతరం వైశాఖి పార్క్ కార్యవర్గ బృందం ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గరికపాటి మాట్లాడుతూ నేటి తరానికి మానవీయ విలువలను బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాను చేసిన ప్రవచనాలకు ప్రభావితమై మంచిని ఏ కొందరు అలవర్చుకున్నా తన ప్రయత్నానికి ఫలితం దక్కినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః హేరంగైః సృష్టవాగుంసస్తనోభిః యశేమదేవ హితం యదాయుః స్వస్తి ఇంద్రోగ్రస్రవः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నః స్వస్తి బృహస్పతిర్దధాతు. ఓం సాధ్యం త్రివర్త సంయుక్తం వశినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యదివిరాపహం. మురళీనగర్లో సాయిబాబా దేవాలయం వారు చాలా వైవిధ్యభరితమైన అంశం మీద మాట్లాడమని అడిగారు. ఇవాళ సమాజంలో ఆందోళనలు అసహనాలు ఎక్కువవుతూ ఉండడం వల్ల సహనమే శ్రీరామ రక్ష అనే అంశం మీద మాట్లాడమని అడిగారు. దానికి నేను యథాశక్తి మన పురాణ సాహిత్యం, సంస్కృతం, తెలుగు సాహిత్యాల నుంచి అనేక ఉదాహరణలతో చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. దీనికి వేల సంఖ్యలో జనం హాజరవ్వడం, కార్యకర్తల యొక్క ప్రచార ఫలం, మీడియా వారు ప్రచారం చేసినటువంటి విధానం, ఇటువంటివి జరుగుతూ ఉంటే ఏ కొద్ది మందిలో మార్పు వచ్చినా నా జీవితం ధన్యమైనట్టే భావిస్తాను. సెలవు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ వైద్యులు పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు, వైశాఖి పార్క్ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ గరికపాటి వారి ప్రసంగాలు సమాజంలో ఎంతో మార్పును తీసుకొస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. శాంతి, సహనం, ధర్మం, క్రమశిక్షణ కొనసాగాలంటే మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహ అవధాని గారి యొక్క వారిలాంటి ఆచార్యుల యొక్క పలుకులు చాలా అవసరం. ఈవేళ యువత తప్పుదారి పడుతుంది కాబట్టి, అలాగే అనేక మంది గృహిణులను కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, వారి జీవిత గమనాన్ని తప్పుదావ తీసుకెళ్తున్నారు. కాబట్టి ఒక గరికపాటి నరసింహారావు గారే కాదు, ఒక ముల్లపూడి కోటేశ్వరరావు గారే కాదు, ఒక ఫణి శర్మ గారు లాంటి వారు కూడా అనేక మంది వేళ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మురళీనగర్ వాకర్స్ క్లబ్లో సనపల వరప్రసాద్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగడం, ఇందులో పాల్గొనడం నేను గొప్ప ఆనందంగా భావిస్తూ, ప్రతి విద్యార్థి కూడా చిన్నప్పటి నుంచే ధర్మాన్ని, సత్యాన్ని, నియమాన్ని, సహనాన్ని పాటించాలని కోరుతూ సెలవు. అందరికీ నమస్కారం. నా పేరు పెన్మిత్స వెంకట సూర్యనారాయణరాజు, కార్యదర్శి వైశాఖి స్పోర్ట్స్ పార్క్కి. ఈరోజు గరికపాటి నరసింహారావు గారు ఇచ్చిన స్పీచ్, చాలా ఓర్పు మీద ఇచ్చిన ఈ ప్రసంగం, సహనం, ఓర్పు చాలా బాగా చేశారు. దీనివల్ల ఇంచుమించు 2500 మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చాలా సక్సెస్ అయింది. అందరూ చాలా ఆనందించి ఇప్పుడు బయటికి వెళ్తున్నారు అన్నమాట. ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన అందరికీ, మీ కమిటీ వాళ్ళందరికీ, నాతో పాటు సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. నేను సనపల వరప్రసాద్, వైశాఖి స్పోర్ట్స్ పార్క్ అధ్యక్షుడిని. గత 2 రోజుల నుంచి శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమం మురళీనగర్ రామాలయం నుంచి శోభాయాత్ర ప్రారంభించి నిన్న చాలా చక్కగా 108 మంది దంపతులతో తమలపాకు పూజ, రామ పట్టాభిషేక కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 2వ రోజు. ఈరోజు సాయంత్రం కరెక్ట్గా 6 గంటలకి పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవనీయులు శ్రీ గరికపాటి నరసింహారావు గారి ఆధ్యాత్మిక ప్రవచనం మేము ఊహించలేదు.
ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. మేము ఎక్స్పెక్టేషన్ 2,000 అనుకున్నాం, కానీ 3,000 పైబడే వచ్చారు. దానికి తోడు స్క్రీన్స్ కూడా ఏర్పాట్లు చేసాం. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఏంటంటే క్రమశిక్షణగా చాలా బాగా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ప్రజలకి కమిటీ అన్ని ఏర్పాట్లు చేయడం మాకు కూడా మంచి ఎలివేషన్ వచ్చింది. ముఖ్యంగా ప్రజలు కూడా చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడే ఈ కార్యక్రమం జరుగుతుందనే ఆలోచనతో ఉన్నట్టున్నారు. అందుకే ఇంత స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్కు చాలా మంచి కార్యక్రమాలు చేస్తుందని ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఎన్ని పనులు ఉన్నా మా మురళీనగర్ వాస్తవ్యులు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు మొట్టమొదటి నుంచి ప్రోగ్రాం చివరి వరకు ఉండి ఆ ప్రోగ్రాంని తిలకించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా పెద్దలు చాలామంది కూడా పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, ఆల్మోస్ట్ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహిళలు అయితే అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా కమిటీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చి రేపు రాబోయే కాలంలో కూడా మంచి కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.